హాయ్ ఫ్రెండ్స్, మనం చిన్న జామ మొక్కని కాపు వచ్చేది ఎలా అంటే మనం ఇలా చేసుకోవాలి. ఈ కొమ్మని చూసారా? ఈ కొమ్మ ఇలాగే పొడవుగా పోనీయకుండా ఇట్లా వెళ్తుంటే ఎదుగుతూ ఉంటుంది, కానీ మనకి ఆ కాపు అనేది రాదు. ఇది మధ్యలో ఈ చిగురు ఇలా గిల్లేసేయాలి. ఇప్పుడు ఇందులో 2 కొమ్మలు వస్తాయి. ఆ కొమ్మలు రాగానే వాటికి పువ్వు పింద పడుద్ది ప్రతి కొమ్మకి. ఇదిగో ఇవన్నీ నేను అలా చేసినవే. ఇవన్నీ చూడండి, ప్రతి చోట 2 తొందరగా వస్తాయి మనకు కాపు. ఇది అన్ని కొమ్మలకు వచ్చేసింది కాపు. చూడండి ఎట్లా వస్తుందో. ఇది ఇక్కడంతా వచ్చింది. ఇవన్నీ ఇవ్వండి, ఇదండి చూడండి. చుట్టూ మనం ఎక్కడైతే చేస్తామో అక్కడ వెంటనే వచ్చేస్తాయి. చెట్టు బాగా పొడవుగా హైట్గా వెళ్ళనివ్వబాకండి. అట్లా వెళ్తే మన కుండీ సరిపోదు, మొక్కకే సరిపోద్ది బలమంతా, కాయలకి సరిపోదు. అందుకని కుండీలో వేసుకునేది మొక్క ఇలా చేసుకోవాలి. మనం నేల మీద అనుకోండి ఎలా వెళ్ళిపోయినా కాయలు వస్తాయి. దానికి మన కుండీలో బలం సరిపోదు కాయలు కాయడానికి. చెట్టు ఎదిగే కొంది చెట్టు తీసేసుకుంటుంది బలం అంతా, మళ్ళీ మనకి కాయలకి సరిపోదు. చిన్నది ఇలా చేసామనుకోండి, చిన్నదానికే బోల్డెన్ కాయలు వస్తాయి.